తిరుపతిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల ఇష్యూ నడుస్తోంది. గత ఎన్నికలలో అక్రమాలకు పాల్పడిన అన్నమయ్య కలెక్టర్ గిరీషా పైన ఎన్నికల సంఘం కన్నెర్ర చేసి వేటు వేసింది. ఆ నేపథ్యంలోనే ఆ ఒక్కరిపైనే కాకుండా సహకరించిన మిగిలిన అధికారులందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి బలంగా వినబడుతోంది. అయితే అక్రమాలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించిన తుది జాబితా కూడా వాయిదా వేయాలని పలువురు నేతలు అంటున్నారు. ఇక ఈ విషయంపైన మరింత సమాచారం మా తిరుపతి కోఆర్డినేటర్ గోపీనాథ్ అందిస్తారు. తిరుపతిలో గత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఓటర్లకు సంబంధించి ఓటర్ కార్డుకు సంబంధించి భారీగా అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇప్పటికే ప్రస్తుతం అన్నమయ్య కలెక్టర్గా ఉన్నటువంటి గిరీషాని ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇది వాస్తవం, ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ఈ ఆరోపణలన్నీ నిజం చేసే విధంగా కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుని ఒక కలెక్టర్ అధికారిని సస్పెండ్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు, ఎందుకంటే ఇప్పుడు అతి త్వరలో వస్తున్నటువంటి ఎలక్షన్కి సంబంధించి కూడా అలాంటి అక్రమాలే జరిగాయంటూ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఎక్కించుకోవడం జరిగింది అధికార పార్టీ అంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానికి బలం చేకూర్చే విధంగా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి ఈ దొంగ ఓట్లకు సంబంధించి మనతో మాట్లాడడానికి తిరుపతి జనసేన సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు ఇక్కడ కిరణ్ రాయల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి దొంగ ఓట్లకు సంబంధించి అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది? మీరు చాలా రోజుల నుంచి ఇది వాస్తవాలని చెప్తూ వస్తున్నారు, దాన్ని బలం చేకూర్చే విధంగా ఇవాళ చర్యలు తీసుకున్నారు, ఎట్లా చూడాలి? తిరుపతిలో దొంగోట్లు అని చెప్పి గత 3 ఏళ్ళే మేము చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కలేని దొంగోట్లు ఎలక్షన్లు జరగడము, దొంగోట్లు ప్రాధాన్యత ఇవ్వడము, దొంగోట్ల అధికారులు సహకరించడం, పోలీసులు సహకరించడం, దీనిపైన చట్టాలకి నిన్న చర్యలు తీసుకున్నారు. కానీ గిరీషా గారు ఒకరే కాదు, ఆయన వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళని సస్పెండ్ చేయండి, విచారించండి. ఎందుకు గిరీషా మేము బదిలీ చేస్తారు? మీరు ఇంకా చాలామంది అందరిని బదిలీ చేయండి లేదా సస్పెండ్ చేయండి. అదేవిధంగా తిరుపతి హరిత గారు కూడా దీంట్లో భాగం ఉందని కూడా మేము అనుమానిస్తున్నాం. విచారణ జరిపించి ఆమె మీద బాధ్యులు చేయని కోరుతున్నాం. అంటే ఇప్పుడు తుది దశ, అంటే ఈ ఎన్నికలకు సంబంధించి తుది దశకు వచ్చే అవకాశం ఉంది. 22వ తారీఖు 24వ తారీఖు లోపల ఈ ఓట్లకు సంబంధించి కూడా వీటిని వాయిదా వేయాలని కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు, ఎట్లా చూడాలి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎన్నికల అధికారే చెప్తున్నారు, ఎలక్షన్ కమిషనే చెప్పింది దొంగ ఓట్లు ఉన్నాయని. మళ్ళీ తుది చెప్తే ఎలా ఇస్తారు? దాన్ని వాయిదా వేయండి, ఒక వారం 10 రోజులు మళ్ళీ ఎంక్వైరీ చేయండి, బిఎల్ఓలో పెట్టండి, ఇంటిని తిరగండి. సో మీకు కావాలంటే జనసేన టీడీపీ మేమందరం కలిసి తిరుగుతాం, సర్వే చేయండి, ఫైనల్ లిస్ట్ చేసి ఫిల్టర్ చేస్తే 30,000 ఓట్లు ఫిల్టర్ అవుతుంది. చాలా ప్రతి ఓటు ఇంపార్టెంటే. ఎన్నికల కమిషనర్ దొంగ ఓట్లు జరిగినాయని చెప్పినప్పుడు తిరుపతి వరకు వాయిదా వేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే గత ఎన్నికలప్పుడు పెద్ద ఎత్తున అంటే మీరు ఆందోళనలు చేశారు, పోలీసులు దాడులు చేశారు, అరెస్టులు చేశారు, లాక్కుపోయారు, జీబులు వేశారు, భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేశారు. రాజారెడ్డి గారు చెప్పండి, ఎట్లా? మేము ఈరోజు ఎన్నికల కమిషనర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నికల కమిషనర్ గారికి కూడా ఒకరిపైనే చర్యలు తీసుకుంటే సరిపోదు. ఆ రోజు చాలా అక్రమంగా, దౌర్జన్యంగా పోలీసు వారైతేనేమి, అధికారులు అయితేనేమి చాలా దారుణంగా వీధుల్లో కూడా రానికుండా లాక్కెళ్ళి స్టేషన్లలో వేసి బలవంతంగా మమ్మల్ని రాత్రి 7 దాకా కూడా కూర్చోబెట్టడం జరిగింది. వీళ్ళందరిపైన కూడా సరే ప్రతి ఒక్కరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ రోజు ఎవరెవరైతే అధికారులు తిరుపతిలో ఎలక్షన్ చేశారో ఆ అధికారులు అందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క ఎన్నికల కమిషనర్ గారిని మేము కోరడం జరుగుతుంది. మొత్తం మీద అంటే తిరుపతిలో గత ఎన్నికలకు సంబంధించి, అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు లేదంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, ఇది వాస్తవం. అందులో భాగంగానే ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ ఏదైతే రాకముందే ఇప్పుడు లిస్టును ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని వాయిదా వేయాలని కూడా జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపీనాథ్, BRK న్యూస్, తిరుపతి నుంచి.